అయితే ఒక బిగ్ అప్డేట్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి పార్టీని మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా పేరు మార్చాలని భావిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. కేసీఆర్ ఈ రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో పరాభవం పాలవడం జరిగింది. ఆయన ఎక్స్పెక్ట్ చేయనటువంటి రిజల్ట్స్. అయితే ఇక్కడ తెలంగాణలో హంగ్ వస్తుందని భావించి చాలా ఆశలు పెట్టుకున్నాం. మూడోసారి కూడా అధికారంలో రాబోతున్నాం, మూడోసారి కూడా నేనే ముఖ్యమంత్రి కాబోతున్నాను, లేదంటే నా కుమారుడు కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనేటువంటి కలలు కన్నటువంటి కేసీఆర్ అనూహ్యంగా ప్రజా వ్యతిరేకత బలంగా మూటగట్టుకొని ఈరోజు ప్రజలు నిర్ద్వందంగా బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించి ఎన్ని ప్రలోభాలకు గురైనా, ఎన్ని డబ్బు మూటలు ముందు పెట్టినా కానీ ప్రలోభాలకు గురి కాకుండా కాంగ్రెస్ పార్టీకి దాదాపు 64 సీట్లతోటి అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది వాస్తవంగా. అయితే ఎందుకు అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది, ఎందుకు ప్రజల మనసులో గెలుచుకోలేకపోయాం, ఎందుకు ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది అనే కోణంలో చాలా తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. ఎప్పుడు అంటే ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రగతి భవన్ను వదిలి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు పోయినటువంటి తరుణంలో చాలా సీరియస్గా తన సన్నిహితులతోటి చర్చ జరిపినటువంటి క్రమంలో కొంతమంది వ్యక్తులు మనం బీఆర్ఎస్ పేరును మార్చడం చాలా ఇబ్బందికరంగా అనిపించింది, బీఆర్ఎస్ పేరు మార్చడంతో తెలంగాణ అనేటువంటి ఒక సెంటిమెంట్ని, తెలంగాణ అనేటువంటి మనం ఓన్ చేసుకున్నటువంటి తెలంగాణ అనేటువంటి ఒక పదాన్ని మనం దూరం చేసుకున్నాం కాబట్టి ప్రజలు కూడా నిర్ద్వందంగా తిరస్కరించారనే అనేటువంటి ఒక వాదన ఈరోజు బలంగా అక్కడ చర్చ అయితే జరిగింది వాస్తవంగా. సో దానిలో భాగంగానే ఈరోజు అధికారాన్ని కోల్పోవడమే కాకుండా ఏది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి నుండి భారతీయ రాష్ట్ర సమితిగా పేరు మార్చిన తర్వాత ఇది అధికారాన్ని కోల్పోవడమే కాకుండా ప్రజల్లో కూడా నిజంగా ఇక పార్టీ మనుగడ ఉంటుందో లేదో అనేటువంటి ఒక చర్చ ప్రజల్లో జరుగుతూ ఉంది. అదేవిధంగా రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది, మీడియాలో కూడా అదే రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. మొత్తానికైతే భారతీయ రాష్ట్ర సమితి మనుగడ అనేది ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి క్రమంలో తెలంగాణ ప్రజలకి మరొక భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది. అందుకే భారతీయ రాష్ట్ర సమితి నుంచి మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా నామకరణం చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ పేరు మార్చడంలో ఏ విధమైనటువంటి సాధ్య అసాధ్యాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి దాంట్లో కూడా కొంత లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఎన్నికలు రిజల్ట్స్ వచ్చిన తర్వాత అంటే దాదాపు 3వ తారీఖు అంటే దాదాపు 6వ తారీఖు 7వ తారీఖు అనుకుంటా 2 రోజుల్లో చాలామంది తనకు సన్నిహితులు ఎవరైతే ఉన్నారో తనకు పొలిటికల్ అడ్వైజ్ కానీ కొన్ని విషయాలు పర్సనల్ వ్యక్తిగత సంబంధించినటువంటి విషయాలు చర్చించుకునే క్రమంలో కొంతమంది వ్యక్తులతోటి ఈరోజు మనం భారతీయ రాష్ట్ర సమితి పెట్టిన తర్వాత పురోగతి ఏమైనా సాధించామా, ఏమైనా చేంజ్ కల్పించామా, లేదంటే మనం తెలంగాణ నుంచి ఈరోజు భారతదేశం వైపు వెళ్తున్న క్రమంలో దేశవ్యాప్తంగా మనకేమైనా పాజిటివ్ పాయింట్లు వచ్చాయంటే అది 0 అని చెప్పేసి వాళ్ళు ఒక క్లారిటీకి రావడం జరిగింది వాస్తవంగా. ఎందుకు అంటే ఈరోజు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా పేరు మార్చిన తర్వాత అయితే భారతీయ రాష్ట్ర సమితి అనేది దేశవ్యాప్తంగా విస్తరించాలని చెప్పేసి కేసీఆర్ అనుకున్నాడు. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ని ముందుగా ఎంచుకున్నాడు. అక్కడ ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం జరిగింది, అక్కడ ఒక ప్రెసిడెంట్ కొంతమందిని కూడా నియమించడం జరిగింది. సో దానికి సంబంధించి అక్కడ ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ మనుగడ ఇక 0 అనేది మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత ఏమైంది, కర్ణాటకలో కూడా ఆయన పోవడం జరిగింది. అక్కడ కూడా పెద్ద ప్రభావం చూపలేని పరిస్థితి కనబడుతుంది. అక్కడ జేడీయూకు మద్దతు తెలిపి అక్కడ జేడీయూని కీ రోల్ ప్లే చేసి గేమ్ ఆడదాం అనుకున్నటువంటి కేసీఆర్ అక్కడ కూడా కొంత దెబ్బతిన్నటువంటి విషయం కనబడతా ఉంది. అయితే నెక్స్ట్ కీలకమైనటువంటి స్టేట్ ఏంటంటే మహారాష్ట్ర మీద పెట్టినటువంటి ఫోకస్ ఎక్కడ కూడా పెట్టలేదు వాస్తవంగా. ఎందుకు అంటే మహారాష్ట్రలో ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ పొలిటికల్ ఏది స్తబ్దత కనబడుతూ ఉంది వాస్తవంగా. ఎందుకంటే శివసేన కానీ లేదంటే ఎన్సీపీ కానీ మిగతా పార్టీ కాంగ్రెస్ కానీ లేదంటే బీజేపీ కానీ అక్కడ స్పష్టమైనటువంటి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కనబడుతున్న క్రమంలో అక్కడ ప్రభావం చూపాలని చెప్పేసి అనుకున్నటువంటి కేసీఆర్ ఒకానొక దశలో నాందేడ్ నుంచి ఎంపీగా పోటీ చేయాలనేటువంటి ఒక నిశ్చయాన్ని కూడా రావడం జరిగింది వాస్తవంగా. సో అక్కడ ఉన్నటువంటి కొంతమందిని ఆకర్షించే ప్రయత్నం చేయడం జరిగింది. చాలామందిని కూడా ఫ్లైట్లలో కార్లలో తీసుకొచ్చి తన సొంత బీఆర్ఎస్ పార్టీ సొంత ఖర్చులతో తీసుకొచ్చి కూడా కొంత హంగామా చేసేట్టు ప్రయత్నం చేసిండు. అక్కడ దాదాపు 2-3 మీటింగ్లు కూడా పెట్టి కొంత అలజడి సృష్టించేట్టు ప్రయత్నం చేసిండు. కానీ ఎన్నికల సమయం వచ్చేసరికి ఇక్కడ కూడా ప్రజలు నిర్ద్వందంగా బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించడం జరిగింది. అక్కడ ప్రభావం కూడా లేకుండా పోయింది. ఆ తర్వాత ఒరిస్సాలో
మాజీ సీఎం జాయిన్ అయ్యిండు. ఆ తర్వాత ఆయన తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పోవడం జరిగింది. ఒక 3-4 నెలల కాలంలోనే. ఆ తర్వాత మధ్యప్రదేశ్లో కూడా కొంత ఏదో హల్చల్ చేద్దాం అనుకున్నాడు, అక్కడ కూడా ఫెయిల్ అయిపోయాడు. సో ఎక్కడ కూడా భారతీయ రాష్ట్ర సమితి పెట్టిన తర్వాత ఈరోజు తెలంగాణలో పవర్ కోల్పోవడమే కాకుండా, అధికారం కోల్పోవడమే కాకుండా, ఇక ఈ రాష్ట్రాల్లో ప్రధానంగా ఈ రాష్ట్రాల్లో ఆయన మొత్తంగా ఎక్కడ కూడా ప్రభావం చూపిన పరిస్థితి కనబడుతోంది. వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడి కూడా కనీసం ప్రభావం కూడా చూపలేకపోయింది అనేది స్పష్టంగా మనకైతే కనబడతా ఉంది మిత్రులారా. సో ఇలా వాళ్ళ మధ్యలో ఎవరైతే కేసీఆర్ అదేవిధంగా కేసీఆర్ సన్నిహితులు ఎవరుతున్నదో వాళ్ళ మధ్యలో ఈ చర్చ జరిగినప్పుడు మనం అనవసరంగా ఈ తెలంగాణ అనేటువంటి పదాన్ని మనం దూరం చేసుకొని తెలంగాణ సెంటిమెంట్ని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ మనం తెలంగాణ ప్రజలకు కూడా దూరం అయిపోయినాం. అందుకే తెలంగాణ ప్రజలు మనల్ని తిరస్కరించారు అనేటువంటి ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా టీఆర్ఎస్ అనే దాన్ని మళ్ళీ మార్చాలి, బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్గా మార్చి మళ్ళీ తెలంగాణ ప్రజల మనసులు గెలుచుకోవాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఉన్నట్లయితే మనకైతే క్లియర్గా తెలుస్తుంది మిత్రులారా. సో అందుకే కేసీఆర్ అదేవిధంగా కేసీఆర్ సన్నిహితులు అందరూ కూడా ఈరోజు కేసీఆర్కి ఒకటే అడ్వైజ్ చేస్తూ ఉన్నారు. మనం తెలంగాణ అనే రాష్ట్ర సాధనలో మనం చాలా కీలక భూమిక పోషించడం, రాజకీయంగా తెలంగాణ ప్రజలు మనల్ని చాలా నమ్మారు, తెలంగాణ ప్రజలు మనల్ని ఓన్ చేసుకున్నారు కాబట్టి మనకు 2 సార్లు అధికారం కట్టబెట్టారు. ఎప్పుడైతే మనం టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా పేరు మార్చామో ఈరోజు వివిధ రాష్ట్రాలు తిరస్కరించకుండా తెలంగాణ ప్రజలు సొంత ప్రజలు కూడా తిరస్కరించారు కాబట్టి మనం చేసింది తప్పు. ఈరోజు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్గా పేరు మార్చాలనేటువంటి దాంట్లో వాళ్ళ ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ఈ పేరు మార్చేటువంటి క్రమంలో వాళ్ళు సాధ్యాసాధ్యాలను కూడా ఈరోజు లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఈ ప్రక్రియ జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తోంది. కేసీఆర్ ఫామ్ హౌస్లోనే 6వ తారీఖు 7వ తారీఖు దీనిపైన బలమైనటువంటి చర్చ జరిగింది అనేది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా ఇదే వాస్తవంగా కనబడతా ఉంది. సో మొత్తానికైతే మళ్ళీ కేసీఆర్ తెలంగాణ అనేటువంటి ఒక అస్త్రాన్ని ఓన్ చేసుకోబోతున్నాడు. కేసీఆర్తో పాటు కేటీఆర్ వీళ్ళంతా కూడా ఓన్ చేసుకొని మళ్ళా తెలంగాణ అనేటువంటి ఒక సెంటిమెంట్ను ముందు తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేయబోతున్నారు అనేది మనకైతే తెలుస్తున్నటువంటి విషయం మిత్రులారా. సో అందుకే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని మొత్తానికైతే టీఆర్ఎస్గా తెలంగాణ రాష్ట్రంగా మారుతున్నారని మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది మిత్రులారా.